కేసీఆర్కు కనువిప్పు కలగలేదు. ఆయన హరీష్ రావు ట్రాప్లో ఉన్నాడు. హరీష్ రావు ట్రాప్లో పడి ఆయన అసెంబ్లీ రాకుండా ఆయన ఇంట్లోనే ఉంటుండు. హరీష్ రావు ట్రాప్లో నుంచి ఆయన బయటికి రావాలి, అసెంబ్లీకి వచ్చి ఆయన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అని నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్లో చాలా కామెంట్స్ చేశారు. ఆయన విద్యుత్ కమిషన్ పై హైకోర్టుకు కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళడం, ఇలాంటి అన్ని విషయాలలో ఆయన చాలా విషయాలు మాట్లాడారు. ఏపీ పాలిటిక్స్ మీద కూడా మాట్లాడినారు. జగన్ పై కూడా ఆయన కామెంట్స్ చేసిండ్రు. అయితే ఇక్కడ పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ఆద్యుడని కూడా ఆయన మాట్లాడిండు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ఆద్యుడు. ఆయన టీడీపీని కాంగ్రెస్ ను తన పార్టీలో ఎల్పీలో విలీనం చేసుకున్నాడు అన్నారు. కానీ 2004 నుంచి 2009 మధ్యలో కాంగ్రెస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ను చీల్చి అసలు తెలంగాణ అస్తిత్వం లేకుండా తెలంగాణ పేరుతోని ఎవరో గొంతెత్తకుండా చేసే ప్రయత్నాన్ని మాత్రం వీళ్ళు సమర్థిస్తూ వస్తున్నారు. ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ రెండూ కలిసి అసలు తెలంగాణ పేరే ఎత్తొద్దని, ఎవరు తెలంగాణ గురించి ప్రశ్నించదని ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి కరీంనగర్కు తుపాకీ పట్టుకొని పోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. దాన్ని ఎవరు మర్చిపోలేదు. ఆయనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మ్యాండేట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆయనను సీఎంగా నియమించింది. ఆయన తెలంగాణ సీఎంగా ఉన్నారు. కానీ గతాన్ని ఎవరు మర్చిపోరు. ఒకదాన్ని మనం మసిబూసి మారేడుకాయ చేయాలనుకుంటే 10 వేళ్ళు మన వైపు చూపిస్తాయనే విషయాన్ని ముందుగా ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. బారాస ప్రభుత్వ హయాంలో వాళ్ళ రొటీన్ పాటగానే ఉంటుంది. ఇది ఆర్థిక విధ్వంసం జరిగింది, అప్పులు తెచ్చిండ్రు. వీళ్ళు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. 200 రోజుల్లో 35,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. ఇంకొక 15-20 రోజుల్లో 10,000 కోట్ల అప్పు చేయబోతున్నారు. 50,000 కోట్ల విలువైన బంగారం లాంటి భూములను 20-25,000 కోట్లకు కుదబెట్టబోతున్నారు. ఆర్థిక విధ్వంసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. మనం ఏం చేస్తున్నామన్నది కూడా ముందు గుర్తించాలి. నిజంగానే ఆర్థిక విధ్వంసం జరిగితే మిషన్ భగీరథ పేరుతో అసలు ఖర్చు చేయకుండా నిధులు ఎవరైనా మింగితే వాళ్ళ మీద విచారించి వాళ్ళను చర్యలు తీసుకోవచ్చు. ఆల్రెడీ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రావాల్సింది. చూద్దాం. కాళేశ్వరం మీద జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియబోతుంది. దాన్ని మరో 2 నెలలు అంటే ఆగస్టు నెలాఖరు వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. రేపో ఎల్లుండో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఎందుకంటే ఆలోగా కూడా కాళేశ్వరం ఎంక్వైరీ పూర్తయితుందైతే నేనైతే అనుకోవడం లేదు. అంటే అది చాలా డాక్యుమెంట్లు, చాలా డిపిఆర్లు అవన్నీ పరిశీలించి వాటికి వచ్చిన పర్మిషన్లు, ఆ 3 బ్యారేజీలు వరకే విచారణ పరిమితమైన లక్షలాది డాక్యుమెంట్లను పరిశీలించి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం మౌఖికంగా ఒక ఆయన వచ్చి ఈ కాళేశ్వరంలో ఇక్కడ అక్రమం జరిగింది, ఇది కొంగిపోయింది కాబట్టి ఇది తప్పు అని చెప్పడం కాదు. చాలా టెక్నికల్ ఎవిడెన్స్తో చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ కొంచెం సాంకేతికంగా చాలా సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్నది కాబట్టి కాళేశ్వరం విచారణ ఇప్పట్లో పూర్తవడం కష్టమే.